వ్యర్థాల సమర్థ నిర్వహణతో గ్రామాలన్నింటినీ స్వచ్ఛంగా మలిచేలా కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రోజు ఇళ్ల నుంచి సేకరించిన తడి చెత్తను కంపోస్టుగా మార్చేలా, పొడి చెత్తని ఏజెన్సీలకు అప్పగించేలా చూడాలని నిర్దేశించారు. దీనికోసం ఏజెన్సీలను ఆహ్వానించేందుకు వచ్చే నెలలో టెండర్లు పిలవాలని ఆదేశించారు. సర్క్యులర్ ఎకానమీపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సర్క్యులర్ ఎకానమీ పాలసీ రూపొందించాలని ఆదేశించారు. తడి చెత్తను ఎక్కడికక్కడ ఎరువుగా మార్చేలా డ్వాక్రా మహిళలకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. జిల్లాకు 2 చొప్పున రాష్ట్రంలో మొత్తం 52 క్లస్టర్లు ఏర్పాటు చేసి చెత్తని గ్రేడింగ్ చేసి ఏజెన్సీలకు విక్రయించడమో అక్కడి నుంచి తరలించడమో చేయాలన్నారు. ఏ పంచాయతీలోనూ చెత్తను తీసుకొచ్చి రోడ్డుపై వేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. 2026 అక్టోబర్ 2 కల్లా మొత్తం వ్యవస్థ గాడిలో పడాలని, జీరో వేస్ట్ అనేది లక్ష్యం కావాలని స్పష్టం చేశారు. దీనికోసం స్వచ్ఛాంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలితో కలిసి పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా చేసిన పంచాయతీలకు, వ్యక్తులకు అక్టోబర్ 2న అవార్డులు అందించాలని తెలిపారు. నెల్లూరు, రాజమండ్రి, కడప, కర్నూలులో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు.